ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి వేసుకొని, తర్వాత పచ్చిమిర్చి వేసుకొని, తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మీకు నచ్చినన్ని తీసుకోండి. నేనైతే 5 తీసుకున్నా. ఆనియన్స్ ఎల్లోయిష్ అయిన దాకా ఇలా వదిలేసుకోవాలి. ఇలా తిప్పుకుంటే కింద అంటుకోకుండా అలా అవుతుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ అలా తిప్పుకుంటే ఎల్లోయిష్ కలర్ అవుతుంది. కొంచెం ఇలా ఎల్లోయిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో తీసుకోవాలి. నేను ఇలా 2 సపరేట్గా ఎందుకు ఉంచుకున్నా అంటే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత టమాటా పై ఈ టమాటా ఉంది కదా, దాన్ని మనం ఇలా పిండుకుందాం. అప్పుడు ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. టమాటా అవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇలా తిప్పుకోవాలి. ఇందాక మళ్ళీ మిగిలిపోయింది ఉంది కదా, ఆ టమాటాని మళ్ళీ తీసుకుందాం. దాన్ని మళ్ళీ ఒకసారి ఇలా అనుకుంటే ఇందులో ఉన్న జ్యూస్ అంతా బయటకు వస్తుంది. అప్పుడు ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అన్నమాట. అంతా అయిపోయిన తర్వాత మీకు నచ్చినంత ఉప్పు, కారం వేసుకొని ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత నీట్గా ఉందో కర్రీ. ఇలా జ్యూసీగా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ నేను ఆయిల్లో చేశాను కాబట్టి డైరెక్ట్గా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు ఇంకా అలా ఉంచుదాం, అది అయిపోతుంది. వేడి వేడిగా ఎగ్ ఆనియన్ టమాటా రెడీ. ఇలా ఈజీగా మనం చేసుకోవచ్చు కర్రీని ఏదైనా.